వీక్షకులకి నమస్కారం. బ్లాగ్లోకి స్వాగతం. జగన్ గారు ఏదో మీటింగ్లో జనానికి చాలా మంచి చేసేసాను, నా జీవితానికి ఇది చాలు, కావాలంటే అధికారంలో నుండి ఇక దిగిపోవడానికి సిద్ధం అనేసరికి అది తెలుగుదేశానికి చాలా బూస్టప్ ఇచ్చింది. 2014 నుండి ఏ రోజు వరకు చంద్రన్నను జగనన్న జైల్లో తోసిన దగ్గర నుండి బాగా ఎక్కువగాను, అంతకు ముందు ఓ మాదిరిగాను కష్టాల్లో పవన్ కళ్యాణ్ని తెగ వాడుకున్న తెలుగుదేశానికి జగన్ చేసిన ఆ వ్యాఖ్యలు చాలా సంతోషాన్ని, ఓవర్ కాన్ఫిడెన్స్ని పెంచేశాయి. ఇది నేను చూడలే. ఇక ఒంటరిగా పోటీకి పోయినా పర్లేదు అనేంతగా ఆ కాన్ఫిడెన్స్ పెరిగిపోనాది. అసలే లోకేష్కి జనసేనతో పొత్తు అంతగా ఇష్టం లేదు అని వార్తలు ఉన్నాయి. ఇది నేను చూడలే. చంద్రబాబు మాత్రం కొంచెం తగ్గైనా నెగ్గాలనుకునే విధానంలోని మనిషి కాబట్టి సర్దుకుపోతున్నాడు. అయితే బయట సోషల్ మీడియాలో అనుకుంటున్నట్టు ఇది నేను చూడలే, నాన్నారు ఎక్కడ జనసేనకి 60 సీట్లు ఇచ్చేస్తారోనని భయం లోకేష్లో ఉందని తెలుస్తుంది. అందుకే జగన్ చేసిన ఆ వ్యాఖ్యను తరువాత తెలుగుదేశం వైపు నుండి కొంత అహంభావపూరితమైన చర్యలు కనబడ్డాయి. ఇది నేను చూడలే. కానీ ఇంతలోనే పిడికేడు భోగి మంటలో పేపాడు నీళ్లు పోసినట్టు ఆ అహంభావం అంతా ఆవిరయ్యేలా పట్టుమని 10 రోజులు కూడా ఆ ఆనందం నిలవకుండా ఇంతలోనే భీమిలిలో జగన్ ఏర్పాటు చేసిన సభకు జనం పోటెత్తడంతో తెలుగుదేశానికి అసలు సంగతి అర్థమైంది. ఒంటరి పోరాటాలు, భాగస్వామ్య పార్టీకి చివరిలో చేసే దగాలు, వెన్నుపోట్లు, అటు తిప్పి ఇటు తిప్పి తెలుగుదేశం పుట్టినే ముంచుతాయని బాగా అర్థమైంది. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఈసారి గెలవకపోతే మళ్ళీసారికి చంద్రన్న ముసలితనం మరింత పెరిగిపోయి ఇప్పట్లాగా పరిస్థితులు ఉండకపోవచ్చని గ్రహించే సదరు మనుష్యులు ఈ 2 రోజుల్లో కొంచెం ఆవేశం తగ్గించుకున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు కత్తి మీద సామే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అప్పట్లో 2014లో అయితే సీట్లు లేని పొత్తు కాబట్టి అలా చక్కగా హాయిగా గడిచిపోయింది. ఈసారి తెలుగుదేశం జనసేన కూటమి గెలవకపోతే, ఘోరంగా ఓడిపోతే జనసేనకు పోయేదేం లేదు. ఎప్పటికిప్పుడు ఓట్లు పడినా పడకున్నా రాష్ట్రంలో 1 కోటి ఓట్లు ఉన్న పార్టీ జనసేన. ఇది నేను చూడలే. ఈరోజు కాకపోతే రేపైనా తన ఓట్లు తాను తెచ్చుకుంటది. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఏదైనా తేడా చేసుకుంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేది మాత్రం తెలుగుదేశం పార్టీయే అని చాలా మంది ప్రజల అభిప్రాయం. ఏంది
నాది కాదు సుమా. సుమా అంటే యాంకర్ సుమా కాదు సుమా. సుమా అంటే సుమాయే సుమా. ఇదేంటా? ఓయమ్మా, ఓ నాయనా. మరి తెలుగు కూడా మీరు బాగా నేర్చుకోండి సుమా. ఈ వ్లోగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.